ఉగ్రదాడిలో టూరిస్ట్ మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 10 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఉగ్రదాడితో టూరిస్టులు భయాందోళన చెందుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్. సతీష్, ఈ ఉగ్రదాడిలో ఒక టూరిస్ట్ మృతి చెందినట్టు తెలుస్తోంది, అలాగే 10 మంది కూడా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ సతీష్? సుమిత్ర, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. టూరిస్టుల లక్ష్యంగా దాడులకు పాల్పట్టు కూడా తెలుస్తుంది. ఇక ఉగ్రదాడిలో ఇప్పటి వరకు అధికారికంగా 3 చనిపోయారని చెప్పినా కానీ తాజా జాతీయ మీడియా కావచ్చు ఇతర కార్యక్రమాలు కాబట్టి ప్రస్తుతానికి ఒకరు మృతి చెందినట్టు 10 మందికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఇక గాయాల పాలైన వారిని ఇతర హాస్పిటల్కి తరలించి అక్కడే చికిత్స అందినట్టు తెలుస్తుంది. పలువురి పరిస్థితి సైతం కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక భారీ భద్రతా బలగాల నడుమ పెద్ద ఎత్తున కూడా పహల్గాంలో భారీ భద్రతా బలగాలు మోహరించాయి. కూంబింగ్ సైతం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక భయాందోళనలో టూరిస్టులు ఉన్నారు. నిత్యం పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూడా టూరిస్టులు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ ఈసారి టూరిస్టుల లక్ష్యంగా వారిపైన ఉగ్రదాడులు చేయడం మొత్తం పూర్తిగా ఈ చర్యలను ఖండిస్తుంది. కాసేపటి క్రితమే టీడీపీ అధినేత మహబూబ్ ముఫ్తీ కూడా మాట్లాడుతూ ఉగ్రదాడిని తీవ్రంగా ఆమె ఖండించారు. పహల్గాంలో పర్యాటకులపై దాడి ఒక పిరికి పొంద చర్య కూడా ఆమె తెలపడం జరిగింది. మరోవైపు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా ట్విట్టర్ వేదిక కూడా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు కేంద్ర హోంశాఖ అంశంపై అత్యంత సీరియస్ గా తీసుకుంది. టూరిస్టుల లక్ష్యంగా కావచ్చు, ఈ విధంగా ఉన్నతాధికారుల లక్ష్యంగా కావచ్చు, వారందరినీ కూడా టార్గెట్ చేసుకొని ఉగ్రదాడి జరపడం పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా అండి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన గవర్నర్ తో పాటు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో కూడా కాశ్మీర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రధానంగా ఎక్కడైతే టూరిస్టుల పైన ఉగ్రదాడులు జరిగా ఆ ప్రాంతాన్ని ఇప్పటికే జల్లెడబట్టాలని కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జరిగింది. మరోవైపు భారత సైన్యంతో పాటు జమ్మూకు సంబంధించిన ప్రత్యేక పోలీసులు సైతం కూడా ఆ ప్రాంతానంతా కూడా జల్లెడపడుతున్నారు. దాదాపు ఎంతమంది ఈ ఉగ్రదాడులు ఈ దాడుల్లో పాల్గొన్నారు, అదేవిధంగా స్థానికులు ప్రధానంగా టూరిస్టులుగా వెళ్లిన వారికి ఎవరెవరికి గాయాలే వారు ఏ రాష్ట్ర చెందిన వారి పైన కూడా ఒక అప్డేట్ కూడా తీసుకుంటున్నారు. మరోవైపు గాయాల పాలైన వారిని హాస్పిటల్లో అయితే చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. దాదాపు ఈ ప్రమాదంలో ఉగ్ర దాడులు జరిపిన దాంట్లో ఇప్పటి వరకు 3 చనిపోయినట్టు కూడా అధికారికంగా తెలుస్తున్నారు. దీనిపైన మరి కాసేపట్లో ఒక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది.
కనిపిస్తున్నారు సునీత. అంటే సతీష్, ఈ ఉగ్రదాడిని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పెషల్లీ పర్యాటకులను ఎలా కాపాడుతున్నారు? వారికి ఎలాంటి భద్రతను కల్పిస్తున్నారు సతీష్? ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతంలో పూంచ్ సెక్టర్ కావచ్చు, ఆర్ఎస్పురా సెక్టర్ కావచ్చు, ఈ నౌషిరా సెక్టర్ కావచ్చు, ఈ సెక్టర్ లో పెద్ద ఎత్తున నిత్యం కాల్పుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉంటాయి. పాక్ ఆక్రమిత సంబంధించిన ఏరియాల్లో దాదాపు ఎల్ఓసి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిత్యం కాల్పుల మొత్తం ఉంటూనే ఉంటుంది. కానీ మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ లో దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే తాజాగా మొదటిసారి మాత్రమే ఈసారి టూరిస్టుల లక్ష్యంగా ఉగ్రదాడులు చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ టూరిస్టులు కాక భయభ్రాంతులకు గురి చేసే క్రమంలోనే ఉగ్రదాడులు జరిగితే మాత్రం భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ లాంటి పరిసర ప్రాంతాల్లో టూరిస్టులు వెళ్లాలంటే కూడా కొంత ఆందోళన చెందాల్సిన అంశం ఉంటుంది. అందులో భాగంగా మరోవైపు ఆ రాష్ట్రాన్ని టూరిస్టు పరంగా కూడా దెబ్బతీసే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలంతా కూడా ఈ రోజు జరిగిన దాడిని అత్యంత తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరోవైపు కావాలనే జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధిని అడ్డుకునే లో భాగంగానే ఉగ్రవాదులు కావాలనే టూరిస్టులు లక్ష్యంగా చేస్తున్నారు. జనరల్ గా భద్రతా దళాలకు అదేవిధంగా ఉగ్రవాదులకు నిరంతరం పోరు జరుగుతుంటుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ అనేక ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదుల మట్టు పెట్టడం కార్యక్రమం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా వరుసగా కూడా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ తాజాగా ఈ రోజు మొత్తానికి టూరిస్టుల మీద జరిగిన దాడి మాత్రం కొంత ఆందోళన కనపరుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ना ठहरा था